హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎస్ మెస్. ఈ సెషన్లో మనం ఆల్రెడీ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సిబిటి 1 రిజల్ట్ వచ్చింది. సిబిటి 2 ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు టెంటేటివ్గా 17th సెప్టెంబర్. హార్డ్లీ మనకి 20 డేస్ ఉంది. అయితే ఈ 20 డేస్ మెయిన్స్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంది, దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అనేది ఒకసారి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ సిబిటి 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఒకసారి మొత్తం మనకి వేకెన్సీస్ చూస్తే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 272 వేకెన్సీస్ ఉన్నాయి. కట్ ఆఫ్ కూడా ఈసారి చాలా ఎక్కువ ఉంది, 80+ అయితే కట్ ఆఫ్ ఉంది. చూడండి, పోస్ట్ వైజ్ ఎవరైతే చూడండి ట్రైన్స్ క్లర్క్ ఈ పోస్ట్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో యూఆర్ కేటగిరీలో వాళ్ళు 85+ మార్క్స్ వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అండి మెయిన్స్ ఎగ్జామ్లో. ఎందుకో చెప్తాను చూడండి. కట్ ఆఫ్ చూస్తే ఇక్కడ చూడండి, ట్రైన్స్ క్లర్క్కి 85 ఉంది కదా, ఈ కేటగిరీ పోస్ట్కి ఎవరికైతే 85.37 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళు ఏంటంటే ఇందులో యువర్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. 30 మంది సెలెక్ట్ అవుతారు కదా, ఈ 30 మందిలో చాలామంది కేటగిరీ 1 సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇది లెవెల్ 3 పోస్ట్ కాబట్టి దీన్ని చూజ్ చేసుకుంటారు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ కాంపిటీషన్ తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ కేటగిరీ నెంబర్ 3 పోస్ట్ ఉంది కదా, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ను, తర్వాత ట్రైన్స్ క్లర్క్, దీనికి వీళ్ళకి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. చూసుకోండి, ఒకసారి చూద్దాం. అసలు మనకి సిబిటి 2 అనేది మొత్తం మనకి సికింద్రాబాద్ జోన్లో అయితే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ లేదు. సిబిటి 2 అనేది అన్నిటికీ కామన్ ఎగ్జామ్ ఉంది. ఎవరైతే సిబిటి 2లో ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంది కదా, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇంటూ 8 రేషియోలో మనకి టైపింగ్ టెస్ట్కి పిలుస్తారు. అంటే ఇప్పుడు వేకెన్సీస్ మనకి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో టోటల్ 17 వేకెన్సీస్ ఉన్నాయి కదా, 17 × 8 అంటే 136 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవుతారు టైపింగ్ టెస్ట్కి. మనకి టైపింగ్ అనేది ఇంగ్లీష్లో అయితే 30 words/minute ఈ స్పీడ్తో ఎంటర్ చేయాలి. తర్వాత మనకి మొత్తం టైం అయితే 90 minutes ఉంటుంది. క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రిలిమినరీలో మనకి 100 క్వశ్చన్సే 90 minutes. మెయిన్స్లో ఏమవుతుంది, 120 క్వశ్చన్స్, టైం మాత్రం 90 minutes. అంటే 20 క్వశ్చన్స్ ఎక్కువ అటెంప్ట్ చేయాలి. ఈ 20 క్వశ్చన్స్ కూడా మనకి ఏంటి, రీజనింగ్ మ్యాథ్స్లో 10 వస్తాయి, జనరల్ అవేర్నెస్లో 10 మార్క్స్ ఎక్స్ట్రా వస్తుంది. సేమ్ నెగిటివ్ మార్క్స్ 1/3. వెయిటేజ్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ కదా, జాబ్ డిసైడ్ చేసేది కూడా ఇదే. ఇప్పుడు మనకి మ్యాథ్స్ వెయిటేజ్ ఇస్తే సిలబస్ అయితే సేమ్ సిబిటి 1లో ఏదైతే సిలబస్ ఉందో ఇప్పుడు కూడా అదే సిలబస్ ఉంటుంది. చూడండి, ఎక్కువగా రోల్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ మనకి ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, జామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, మెన్సురేషన్, ఈ చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నుంచి వెయిటేజ్ ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి మ్యాథ్స్ వచ్చేసరికి. అలాగే రీజనింగ్ ఏంటంటే మనకి సేమ్ సిలబస్ ఉంటుంది, అక్కడ ఎలా ఉంది ఇక్కడ అలాగే ఉంటుంది ప్రిలిమినరీ. అలాగే ఇక్కడ పజిల్స్, ఇక్కడ ఏంటంటే ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది రీజనింగ్ మనకి అన్ని చాప్టర్లు వచ్చి కదని చెప్పి ఎక్కువ ప్రాక్టీస్ చేయరు. ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎగ్జామ్లో వచ్చేసరికి టైం అనుకున్న దానికంటే ఎక్కువ టైం పట్టేస్తుంది. దీనికి 30 minutes పట్టేసింది అనుకోండి, ఇంకా మ్యాథ్స్కి టైం సరిపోదు. అందువల్ల దీన్ని రీజనింగ్ని 22 minutesలో అటెంప్ట్ చేసేటట్టు ప్రాక్టీస్ అంత ఎక్కువ చేయాలి. ఇక్కడ 35 క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, మ్యాక్సిమం ఏదైనా 24 minutesలో కంప్లీట్ చేసేటట్టు చూడాలి. అంటే పజిల్స్ ఎక్కువ టైం పడతాయి కాబట్టి ఎక్కువ వేగంగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే డేటా సఫిషియన్సీ, అంటే సిట్టింగ్ అరేంజ్మెంటు, రో అరేంజ్మెంటు, ఫ్లోర్ అరేంజ్మెంట్, ఇవన్నీ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ ఇవి చూసుకోవాలండి. ఎక్కువ టైం పట్టేవి. ఇవి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్గా మనం అటెంప్ట్ చేయగలం. రీజనింగ్ ఎంత స్పీడ్గా అటెంప్ట్ చేస్తే మ్యాథ్స్కి అంత ఎక్కువ టైం ఉంటుంది, అప్పుడు మ్యాథ్స్ కూడా ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. చూడండి, టైం అయితే మాత్రం ప్రిలిమినరీలో సరిపోదు. మెయిన్స్లో మనకి 120 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే డైలీ సెక్షనల్ టెస్ట్ రాస్తారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కూడా మనకి సేమ్ సిలబస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చూడండి, ఎక్కువ రోల్ చేసేది మనకి కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ వరకు రావచ్చు. తర్వాత కంప్యూటర్స్ 4 to 5 బిట్స్ వస్తాయి. కంప్యూటర్స్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ వరకు రావచ్చు. కంప్యూటర్స్ 4 to 5. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఇవి కూడా 2 to 3 బిట్స్ వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా. స్టాటిక్ జీకే ఇదే మనకి డిసైడ్ చేస్తుంది. చూడండి,
అందరికీ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ స్కోర్ వస్తాయి, అందరికీ ఈక్వల్ మార్క్స్ వస్తాయి అక్కడ. ఇదే మనకి డిసైడ్ కరెంట్ అఫైర్స్లో వేరియేషన్ వస్తుంది. కంప్యూటర్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టాటిక్ జీకేలో కొంచెం వేరియేషన్స్ వస్తాయి. చూడండి, వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్లో ఇదే రోల్ డిసైడ్ చేస్తుంది మనకి జాబ్. ఒకసారి జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి మనం వెయిటేజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకి అండర్ గ్రాడ్యుయేట్ 2024 మెయిన్స్ జరిగింది కదా. ఎప్పుడు జరిగింది? 2025 డిసెంబర్ 28th జరిగింది ఇది. అప్పుడు మనకి ఎలా వెయిటేజ్ ఉందో చూద్దాం. ఇది ఏంటంటే గ్రాడ్యుయేట్కి సంబంధించింది. చూడండి, మనకి ఆల్రెడీ రీసెంట్గా ఎప్పుడు జరిగింది? జూలై 10th అనేది ఎగ్జామ్ అయింది కదా. అక్కడ అప్పుడు మనకి ఎలా ఈ 50 క్వశ్చన్స్ ఎలా వెయిటేజ్ ఇచ్చారంటే ఇక్కడ మెన్షన్ చేసాం. తర్వాత లాస్ట్ టైము మనకి 2024 ఎన్టీపీసీ అయితే అది అక్టోబర్ 10, 2025లో జరిగింది. 2 షిఫ్ట్లో జరిగింది. అప్పుడు వెయిటేజ్ అలాగే ఇచ్చారు. చూడండి, ఇక్కడ పాలిటీ చూస్తే మనకి లాస్ట్ టైం అయితే 8 క్వశ్చన్స్ వచ్చేసాయి. ఇక్కడ రిమైనింగ్ చూస్తే ఇవి 6, అంటే యావరేజ్గా మినిమం మనకి 6 క్వశ్చన్స్ అయితే పాలిటీలో వస్తున్నాయి. తర్వాత హిస్టరీ చూస్తే ప్రతి దాంట్లో కూడా యావరేజ్ ఇక్కడ కూడా 6 వస్తున్నాయి. జాగ్రఫీ కూడా యావరేజ్గా 6 వస్తున్నాయి. ఎకానమీ 2 to 3 బిట్స్, ఇక్కడ 5 వచ్చాయి, ఇక్కడ 3, 1, 3, అంటే 3 బిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయని అర్థం. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జనరల్ సైన్స్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ 8 వచ్చాయి, ఇక్కడ 8 వచ్చాయి, ఇక్కడ 10 వచ్చాయి, ఇక్కడ 3 మార్క్స్ వచ్చాయి. అంటే ఒక 6 to 7 బిట్స్ రావచ్చు జనరల్ సైన్స్ నుంచి. మన అంచనా ప్రకారం 6 to 7 క్వశ్చన్స్ వస్తాయి. కంప్యూటర్స్ చూస్తే చూడండి, 5, 5, 5, ఇక్కడ 3. అండర్ గ్రాడ్యుయేట్ లాస్ట్ టైం మెయిన్స్లో 3 బిట్స్ వచ్చాయి, అంటే యావరేజ్గా 4 to 5 బిట్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్లో చూస్తే 10 బిట్స్ వస్తున్నాయి, ఇక్కడ ఒకటే 7 వచ్చాయి, అంటే 9 బిట్స్ వరకు రావచ్చు యావరేజ్గా. స్టాటిక్ జీకే చూస్తే 5 to 6. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఇవి కూడా 2 to 3 బిట్స్ వస్తున్నాయి. ఇది వెయిటేజ్ యాక్చువల్లీ. ఇక్కడ చూడండి, ఎక్కువ ప్రియారిటీ ఏంటి? కరెంట్ అఫైర్స్ మనకు డిసైడ్ చేస్తుంది. ఏదైనా 10 క్వశ్చన్స్ వస్తున్నాయండి యావరేజ్గా, దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఇది సిలబస్ తక్కువ, వెయిటేజ్ చూడండి 2 to 3 మార్క్స్ అంటే చాలా ఎక్కువ కదా. ఒక్క బిట్ అయినా చాలా ఇంపార్టెంట్ మెయిన్స్కి మనకి, దీనికి ప్రియారిటీ ఇవ్వాలి. తర్వాత కంప్యూటర్ సిలబస్ తక్కువ, 4 to 5 బిట్స్ వస్తున్నాయి, దీనికి ప్రియారిటీ ఇవ్వాలి. స్టాటిక్ జీకే ఇక్కడ చూడండి, ఆర్ట్ అండ్ కల్చర్, మనకి రిమైనింగ్ స్పోర్ట్స్ అయినా, బుక్స్, అవార్డ్స్, ఇంపార్టెంట్ డేస్ అన్నీ కూడా ఇందులోనే వస్తాయి. వరల్డ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా, ఇది కూడా 5 to 6 బిట్స్ వస్తాయి. చూడండి, ఈ 4 మనకి 20 to 24 బిట్స్ వస్తున్నాయి. 22 బిట్స్ అలా యావరేజ్గా, 22 to 24 బిట్స్. ఇంకా రిమైనింగ్ మనకి జనరల్ సైన్స్ అయితే 6 to 7. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇవి ఒక 18 మార్క్స్ వస్తున్నాయి. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఒక 18 వచ్చి, ఇక్కడ ఈ కంప్యూటర్స్, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకి, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఒక 22 to 24 బిట్స్ వస్తే, ఇక్కడ మిగిలిన జనరల్ సైన్స్, ఎకానమీ కలిపి అంటే దీనికి ప్రియారిటీ ఎంత ఇవ్వాలో మీకు అర్థమవుతుంది కదా. జనరల్ సైన్స్ అండ్ ఎకానమీ 10 to 11 బిట్స్ వస్తున్నాయి యావరేజ్గా. ఇక్కడ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ 18 బిట్స్ వస్తున్నాయి యావరేజ్గా. ఇక్కడ చూడండి, కంప్యూటర్స్, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకి, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ 22 to 24 బిట్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి మీరు ప్రియారిటీ ఇవ్వాలి. సిలబస్ తక్కువ, వెయిట్ మార్క్స్ ఎక్కువ ఏది వస్తే దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఎకానమీ ఉందాం కానీ కొంచెం డిఫికల్ట్ కాబట్టి చూసుకోండి, దాన్ని బట్టి ఈజీ కాన్సెప్ట్, డిఫికల్ట్ కాన్సెప్ట్, అలాగే మనకి సిలబస్ తక్కువ ఉంటే ఒకలా, ఎక్కువ ఉంటే ఒకలా కదా. అలాగే మీ స్ట్రెంగ్త్, వీక్నెస్ పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోవాలి ఏదైనా. నా సజెషన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అయితే ఇక్కడ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇవన్నీ అందరూ చదువుతున్నారు ఇప్పుడు, అందరికీ ఈక్వల్ మార్క్స్ వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ మీరు లాస్ట్ 1 year డెప్త్గా చదవాలి. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కూడా మీరు ప్రియారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే స్పోర్ట్స్, అవార్డ్స్, తర్వాత బ్యాంకింగ్ అండ్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ చాప్టర్స్ నుంచి మనకి ఎక్కువ వెయిటేజ్ వస్తున్నాయి. తర్వాత అపాయింట్మెంట్స్, ఇంకా సమ్మిట్స్, నేషనల్ ఇష్యూస్, ఇంకా రీసెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా బిట్స్ వస్తుంటాయి. తర్వాత మ్యాథ్స్ వచ్చేసరికి మనకి లాస్ట్ టైం మనకి అండర్ గ్రాడ్యుయేట్ వెయిటేజ్ వచ్చేసరికి చూడండి ఇలా ఉంది. నెంబర్ సిస్టమ్ అనేది 4, సింప్లిఫికేషన్ నుంచి 4, ఏజెస్, రేషియో ప్రపోర్షన్ చూడండి ఇలాగా. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 4 బిట్స్ వస్తున్నాయి ఇక్కడ. తర్వాత అక్కడ ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి మనకి మెన్సురేషన్కి 3 బిట్స్ వచ్చాయి. ఆల్జెబ్రా 1, జామెట్రీ 1, ట్రిగ్నామెట్రీ 1, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ 2 బిట్స్ వచ్చాయి. చూసుకోండి, మొత్తం 35 క్వశ్చన్స్ కదా. అయితే ఇది ఫిక్స్డ్ వెయిటేజ్ ఉండదు ఇప్పుడు కూడా. ఇక్కడ ఎలాగైతే మనం జీకేలో వెయిటేజ్ ఎలాగైతే మారుతుందో, అటు ఇటు 1-2 బిట్స్ అటు ఇటు చేంజ్ అవుతుందో, అలాగే ఇక్కడ కూడా చూడండి మ్యాథ్స్ భారీగా చూడండి. ఇక్కడ చూస్తే జామెట్రీ వచ్చేసరికి మనకి అండర్ గ్రాడ్యుయేట్లో 1 బిట్ వచ్చింది ఇప్పుడు లాస్ట్ టైం మెయిన్స్. అయితే మనకి గ్రాడ్యుయేట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనకి గ్రాడ్యుయేట్ 2025 రీసెంట్గా అయింది కదా. ఎప్పుడు జరిగింది ఇది? గ్రాడ్యుయేట్ CBT 2 10th July
2026లో జరిగింది కదా, దాంట్లో వచ్చిన ప్యూర్ మ్యాథ్స్ వెయిటేజ్ ఇది. మెన్సురేషన్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి, ఆల్జీబ్రా నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి, జామెట్రీ నుంచి 7 క్వశ్చన్స్ వచ్చాయి. చూడండి, సిబిటి మెయిన్స్కి ఒక బిట్ వచ్చింది, కానీ అదే అండర్ గ్రాడ్యుయేట్కి అయితే ఒక బిట్ వచ్చింది. గ్రాడ్యుయేట్ మెయిన్స్ వచ్చేసరికి ఎన్ని వచ్చాయి? 7 బిట్స్ వచ్చాయి. ఇప్పుడు లాస్ట్ మంత్ జరిగిన ఎగ్జామ్ మెయిన్స్లో ట్రిగనామెట్రీ నుంచి 2 క్వశ్చన్స్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఒక బిట్ వచ్చింది. అంటే చూడండి, ఒక ఫిక్స్డ్ వెయిటేజ్ అనేది క్లారిటీగా లేదు, అటు ఇటు మారుతున్నాయి. కాబట్టి ప్రియారిటీ అనేది ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ ఉంది. 16-17 బిట్స్ వరకు ప్యూర్ మ్యాథ్స్ వెయిటేజ్ హాఫ్ క్వశ్చన్స్ ఇవే వస్తున్నాయి. అంటే జామెట్రీలో 7 వచ్చాయి, 7 వస్తాయి కదా, ఒక బిట్ వస్తుందని కాదు, 2 రావచ్చు, 3 రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందుకోసం కానీ మీరు ప్రతి కాన్సెప్ట్ చదవాల్సిందే. జామెట్రీలో ట్రయాంగిల్స్, సర్కిల్స్, స్ట్రైట్ లైన్స్, ప్యారల్ లైన్స్, పాలిగాన్స్ అన్నీ చదవాలి. సిమిలారిటీ, కాంగ్రియన్స్ అన్నీ, మొత్తం అన్ని థియరమ్స్ ప్రతిదీ చదవాల్సిందే. ఒక్క బిట్ అయినా చాలా ఇంపార్టెంట్ మెయిన్స్లో. అలాగే స్టాటిస్టిక్స్ వచ్చేసరికి మెయిన్ మోడ్, మీడియాన్, గ్రూప్ డేటా నార్మల్ది కాదు. మీరు ఏంటంటే స్టాండర్డ్ డేవియేషన్, తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, మెయిన్ డేవియేషన్, అబౌట్ మెయిన్, అన్ని కాన్సెప్ట్లు నేర్చుకోవాల్సిందే. గ్రూప్ డి ఎగ్జామ్ కూడా స్టాటిస్టిక్స్ నుంచి ఎలా వచ్చాయి? మెయిన్ క్లాస్ ఇంటర్వల్, మీడియన్ క్లాస్ ఇంటర్వల్స్ వచ్చాయి. మెయిన్ క్లాస్ ఇంటర్వల్స్ అని చెప్పి XY మధ్యలో XY టర్మ్స్ ఇచ్చి రిలేషన్స్ అడిగేవారు. 3x + 4y వాల్యూ ఎంత, అలా కొంచెం డిఫికల్ట్గానే ఇచ్చారు గ్రూప్ డీకి అయితే. అందువల్ల ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్లో 2 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోవాలి, సిలబస్ తక్కువ కాబట్టి అది కూడా. తర్వాత మెన్సురేషన్ కూడా మీరు చదవాలి. ఏది చదవాలి? పిరమిడ్స్, ప్రిజం కూడా చదవాల్సిందే. ట్రిగనామెట్రీ అంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ కూడా ఇందులో కవర్ చేయాల్సిందే. ప్రతి ఫార్ములా చదవాల్సిందే. సో టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే మీరు రేసెస్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్, అన్ని కాన్సెప్ట్లు నేర్చుకోవాల్సిందే. టైమ్ అండ్ వర్క్ అంటే పైప్స్ అండ్ సిస్టమ్ కూడా కవర్ చేయాలి. నెంబర్ సిస్టమ్, LCM SCF ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి ఈ టాపిక్ నుండి. LCM SCF కూడా కవర్ చేయాలి అన్నీ కూడా. అంటే ప్రతి టాపిక్ మీరు చదవాల్సిందే. ఒకసారి మనకి డైలీ షెడ్యూల్ మన గురించి చాలా తక్కువ టైం కదా, 20 డేస్లో ఎలా చదవాలి మొత్తం ఎక్కువ అంటే ప్లాన్ లేకుండా వెళ్తే సిలబస్ అవ్వదు, అంటే మీరు స్ట్రెస్ ఎక్కువైపోద్ది మీకు. అందుకోసం మీరు ఒక ప్లాన్ చేసుకోండి 20 డేస్ ఎలా చదవాలనేది. డైలీ సెక్షనల్ టెస్ట్లు అయితే రాయాలి. మ్యాథ్స్, రీజనింగ్ 20-23 మినిట్స్లో కంప్లీట్ అయ్యేటట్టు ప్రాక్టీస్ చేయాలి. పజిల్స్ ఎంత వేగంగా చేస్తే అంత బెనిఫిట్ మీకు. మ్యాథ్స్కి అంత ఎక్కువ టైం ఉంటుంది, మ్యాథ్స్ అన్నీ అటెంప్ట్ చేయగలరు. డైలీ సెక్షనల్ టెస్ట్లు మ్యాథ్స్, రీజనింగ్ ఒక 1 అవర్ రాయండి. డైలీ 1 అవర్ రాసి ఒక 30 మినిట్స్ ఏంటంటే అనాలిసిస్ చేయండి. ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, ఎక్కడ స్పీడ్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్స్ అయితే ఎక్కువ టైం పడుతుందో చూడాలి. మీరు ఆ 30 మినిట్స్ మీరు చూడకపోతే మీకు తెలియదు. మీరు 1 మినిట్లో పట్టాల్సింది 2 మినిట్స్ కొన్నిట్లో కేటాయిస్తుంటారు. అది చూసి మీ వీక్నెస్ ఏంటి, స్ట్రెంత్ ఏంటి చూసుకుని దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఆర్డర్ ప్రాక్టీస్ చేసుకుంటారు. అలాగే డైలీ మీరు ఏం చేయాలంటే చాప్టర్ వైజ్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చూడండి, జామెట్రీ తీసుకున్నారనుకోండి, జామెట్రీ డైలీ ఒక 1.5 అవర్స్, 1.5 అవర్స్ చదవాలి. అంటే థియరమ్స్ అన్నీ చదవాలి. అలా ఒక 3 డేస్, 4 డేస్, 3 డేస్ చదవండి అంతే జామెట్రీ. అలాగే మెన్సురేషన్ అనేది డైలీ, అంటే మ్యాథ్స్ ప్రాక్టీస్ ప్రతిరోజు డైలీ 1.5 అవర్స్ చదవండి. మెన్సురేషన్ ఒక 2 డేస్. తర్వాత ఆల్జెబ్రా 1 డే సరిపోతుంది. తర్వాత ట్రిగనామెట్రీ హైట్స్ అండ్ డిస్టెన్స్ ఒకరోజు, ట్రిగనామెట్రీ ఒకరోజు, 2 డేస్ చదవండి. తర్వాత సర్డ్స్ అండ్ ఇండిసెస్, కోఆర్డినేట్ జామెట్రీ, అన్ని టాపిక్స్ చూడాల్సింది. అలాగే కాలిక్యులేషన్స్, మన కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్ సమ్స్ ఏవైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో ఆ మోడల్స్ అని చూడండి. ప్రతి టాపిక్ కూడా చూడండి. వీటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. జామెట్రీ, మెన్సురేషన్, ఆల్జెబ్రా, ట్రిగనామెట్రీ చూసిన తర్వాత స్టాటిస్టిక్స్ కూడా 1 or 2 డేస్ ఇవ్వండి. రిమైనింగ్ అన్ని మీరు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ ఉంటాయి కదా, డిఫికల్ట్ అయ్యి, ప్రాఫిట్ అండ్ లాస్, కాలిక్యులేషన్ క్వశ్చన్స్ వస్తాయి కదా వాటికి. తర్వాత బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్, సర్క్యులర్ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం అలాగే గ్రాడ్యుయేట్ మెయిన్స్కి అలాగే రేసెస్లో క్వశ్చన్స్ వస్తే కన్ఫ్యూజ్ అయిపోయారు, ఈజీ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయిపోయారు. సర్క్యులర్ ట్రాక్స్ 2 క్వశ్చన్స్ వచ్చినట్టున్నాయి, సర్క్యులర్ ట్రాక్స్, రేసెస్ నుంచి. వీటికి ఇది ఒకరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఒకరోజు ప్రాక్టీస్ చేయండి. అలా 20 డేస్ ఇది ప్లాన్ చేసుకోండి. మీ వీక్నెస్, మీ స్ట్రెంత్ బట్టి మీరే చేసుకోవాలి. టైం టేబుల్ వేసుకొని ప్రతిరోజు జామెట్రీ ఒక 3 డేస్ అన్ని ప్రాపర్టీస్ చూడండి. జామెట్రీలో యాంగులర్ బైసెక్టర్ థియరం, ఇంటీరియర్ యాంగిల్స్ అన్నీను. తర్వాత జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి చూడండి, మీరు ఇప్పుడు మనకి హిస్టరీ, ఇవి పాలిటీ, 6 బిట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మీరు చదివారు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే పాలిటీ ఒక 4 డేస్ చదవండి. 4 డేస్ 3 అవర్స్, డైలీ 3 అవర్స్ కేటాయించండి. అంటే 4 డేస్ చదవండి. అవి జస్ట్ రివిజన్ మాత్రమే చేయాలి. మీరు చదవాల్సింది ఏంటంటే ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, షెడ్యూల్స్,
ఈ పార్ట్స్ ఇవి ఉన్నాయి కదా, అవి ఏవైతే గుర్తుంచుకోవాలో అవి మాత్రమే మీరు ఫోకస్ చేసి చదవాలి. అలాగే హిస్టరీలో వార్స్, మీకు మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్స్, ఈ టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో గుర్తుంచుకోవాల్సినవి, కల్చర్ రిలేటెడ్ టాపిక్స్ చదవాలి ఎక్కువగా. అలాగే జాగ్రఫీ కూడా. ఇవి ఎకానమీ ఒక 3 days చదవండి, జనరల్ సైన్స్ ఒక 4 days చదవండి, అలాగే జాగ్రఫీ ఒక 4 days, హిస్టరీ ఒక 4 days. ఇవేంటి రివిజన్ మనం చేస్తున్నది రివిజన్ మాత్రమే. ఆల్రెడీ మీరు CBT 1 క్వాలిఫై అయ్యారంటే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? రివిజన్ మాత్రమే చేయాలి. కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్స్ ప్రతిరోజు ఒక 3 hours కేటాయించండి. అలాగే ఈ టాపిక్స్ కూడా డైలీ 3 hours కేటాయించాలి. కరెంట్ అఫైర్స్ ఒక 10 days చదవండి, కంప్యూటర్స్ ఒక 3 days, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఒక 2 days, స్టాటిక్ జీకే రిమైనింగ్ 4 days చదవండి. ఇప్పుడు మనకి స్టాటిక్ జీకే అంటే సిలబస్ ఎక్కువ ఉంటుంది, మీరు ఎంత చదివితే అంత చదవండి. ఇప్పుడు ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్ చూస్తారు, తర్వాత వరల్డ్ ఆర్గనైజేషన్స్, ఇంపార్టెంట్ డేస్, స్పోర్ట్స్, అవార్డ్స్, బుక్స్ అన్నీ చూడాలి దీంట్లో. అందువల్ల దీనికి 4 daysలో ఎంత చదివితే అంత చదవండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ మాత్రం ఖచ్చితంగా చదవండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఒక 10 daysలో మీరు డైలీ 3 hours చదవాలి. అలా కరెంట్ అఫైర్స్ ఒక 10 days, కంప్యూటర్స్ ఒక 3 days. చూడండి, ఇక జనరల్ అవేర్నెస్ డైలీ మొత్తం 6 hours చదవాలి. 3 hours ఈ టాపిక్స్, 3 hours ఈ టాపిక్స్. ఓకే, డైలీ జనరల్ అవేర్నెస్ 6 hours చదవాలి. మ్యాథ్స్ ఏం చేయాలంటే డైలీ ఎగ్జామ్ అనాలిసిస్కి 1.5 hour, నెక్స్ట్ డైలీ ప్రాక్టీస్ మ్యాథ్స్కి 1.5 hour, అంటే మొత్తం 3 hours కేటాయించాలి. మ్యాథ్స్కి ఎగ్జామ్కి ప్రాక్టీస్కి 3 hours, జనరల్ అవేర్నెస్కి మొత్తం 6 hours, టోటల్ 9 hours. అలా కాదు నేను మ్యాథ్స్ బాగా వీక్, నాకు మ్యాథ్స్ సరిగ్గా రావడం లేదంటే ఏం చేయాలి? మ్యాథ్స్ మీరు 3 hours కేటాయిస్తున్నారు కదా, దానికి 4 hours కేటాయించండి అంతే. అప్పుడు టోటల్ 10 hours చదవాలి మీరే. ఓకే, ఇలా జస్ట్ మీరు చదివింది ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయో దాన్ని బట్టి వెయిటేజ్ బట్టి మీరు ప్లాన్ చేసుకొని ఈ 20 days చదవండి. ఎక్కువ స్ట్రెస్కి గురి అవ్వద్దు. అలాగే టైంకి నిద్ర ఉండాలి, ఫుడ్ టైంకి తీసుకోండి, టెన్షన్ పడద్దు మెయిన్. ఓకే, అలాగే మీరు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మార్క్స్ ఎన్ని ఉంటుంది అది సెకండరీ, వదిలేయండి. ఎందుకంటే ఎప్పుడైనా కట్ ఆఫ్ ఇవి ఎలా ఉంటాయంటే పేపర్ డిఫికల్టీ లెవెల్పై డిపెండ్ అవుతుంది. మీకు CBT 1 అయితే ఏమైంది, అంతా నార్మలైజేషన్ ఎఫెక్ట్, ఇంకా మీ ఈజీ షిఫ్ట్, డిఫికల్ట్ షిఫ్ట్ డిపెండ్ అయ్యాయి. ఇక్కడ CBT 2 ఒకే ఒక షిఫ్ట్ కదా, ఒక షిఫ్ట్ అంటే మీకు పేపరు ఈజీగా ఉందనుకోండి, కట్ ఆఫ్ కొంచెం 100 వరకు వెళ్ళొచ్చు. కొంచెం డిఫికల్ట్గా ఇచ్చారు కదా లాస్ట్ టైం కన్నా 92, 93. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇదంతా ఇప్పుడు అంతా రాసుకోరు, కానీ మీకు రిజల్ట్ ఎలా ఇస్తున్నారు? మీకు 100కి ఇస్తారు మార్క్స్. ఫైనల్ రిజల్ట్ CBT 2 కూడా 100 మార్క్స్ ఇస్తారు. మనకి రాసుకోరు ఇక్కడ 120 మార్క్స్కి. 120 మార్క్స్కి మీకు 100 వచ్చాయనుకోండి, తను 100కి 82, 83 ఇలా ఇస్తున్నారు ఈ స్కోర్ని 100కి చేసి. అంటే దాంట్లో కొన్ని క్వశ్చన్స్ రాంగ్ ఉంటాయి కదా, రాంగ్ క్వశ్చన్స్ తీసేసి మనకి ఇస్తారు. ప్రొరేటెడ్ మార్క్స్ అంటే రాసుకోరు, మనకు వచ్చిన రా మార్క్స్ ఇది 120కి, 100కి మనకి ఇస్తారు 80. అందుకే కట్ ఆఫ్ మీకు 100కి 81, 82 తీస్తున్నారంటే అర్థం ఏంటి? మీకు 96, 95 వచ్చినట్టు అర్థం. అంటే 97, 98 వస్తే ఖచ్చితంగా మనకి యూఆర్ కేటగిరీకి, ఓబీసీకి లాస్ట్ టైంలో పేపర్ అంటే ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. అంటే కాంపిటీషన్ ఒకటి, లాస్ట్ టైం వేకెన్సీ చాలా తక్కువ. ఇప్పుడు ఏమవుతుంది, కాంపిటీషన్ అలాగే ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది కదా, ఇంకా అందరికీ కూడా మ్యాథ్స్ ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు. అందువల్ల మ్యాథ్స్ రీజనింగ్లో అందరికి ఈక్వల్ స్కోర్ వచ్చేస్తాయి. చూడండి, మ్యాథ్స్ రీజనింగ్లో మీరు 65 to 68 ఈ మధ్యలో మార్క్స్ రావాలి. అంటే ఖచ్చితంగా చూడండి, 67 మార్క్స్కి అయితే మ్యాథ్స్ రీజనింగ్ తగ్గకూడదు. 67 ప్రతి ఒక్కరికి ఈ స్కోర్ అయితే ఖచ్చితంగా రావాల్సిందే. అలాగే జీకేలో కూడా 32 to 35 ఇది ఈ టార్గెట్ పెట్టుకోండి, 32 to 35 మార్క్స్ వచ్చేటట్టు. ఏదైనా మన టార్గెట్ 100 మార్క్స్ వస్తే సేఫ్. ఏ కేటగిరీ అయినా పేపర్ ఎలా ఇచ్చిన అంత ఈజీగా ఇచ్చిన 100 మార్క్స్ వస్తే ఖచ్చితంగా సేఫే. అందువల్ల మీరు అటెంప్ట్ చేసేటప్పుడు మీకు తెలిసిన బిట్లు పెట్టండి, తెలియని బిట్లు వదిలేయండి. 100 మార్క్స్ రావాలి కదా అని చెప్పి మీకు 92, 93 మీకు యాక్యురసీ ఉన్న క్వశ్చన్స్ వచ్చిన తర్వాత మీరు గెస్ట్ చేసి అలా పెట్టద్దు. ఇప్పుడు కూడా మీకు తెలిసింది పెట్టండి. పేపర్ డిఫికల్ట్ అనుకోండి 90 దగ్గర అయిపోవచ్చు, రాసుకోరు అనేది చెప్పలేం కదా అలాగా. ఓకే, అలాగే అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. బాగా ప్లాన్ చేసుకుని చదవండి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.